హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే టేస్టీ రెసిపీని తీసుకొని వచ్చానండి. అదే కాకరకాయ మామిడి కారం. ఇప్పుడు మామిడికాయలు దొరుకుతున్నాయి కదండి, సో తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. కాకరకాయలు ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇంకొకటి, కాకరకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ. ఎందుకంటే ఒక్కసారి ట్రై చేశారనుకోండి, కాకరకాయ అన్నది మీ ఫేవరెట్ అయిపోతుంది అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఎక్కువ చేదు ఉండదు దీంట్లో, చాలా కమ్మగా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ. ఎక్కువగా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. అలాగే మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలాగా చిన్న కాకరకాయలు తెచ్చుకోండి. ఇలా ఉండాలన్నమాట, అప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే చక్కగా కుదురుతుందండి ఈ కూర. ఈ కాకరకాయలన్నింటినీ శుభ్రంగా కడుక్కున్న తర్వాత ముందు వెనక తొడుములు తీసేసుకొని వీటిని ఇలాగ మధ్యలో కట్ చేసి గింజలు తీసేసుకోండి. కాస్త పండినట్టున్న 1-2 ఏం పర్వాలేదు, ఆ తీపి కూడా చాలా బాగుంటుందండి. అంతేగాని ఎక్కువ పండిపోతే తీసేయండి, లైట్గా పండితే ఏమీ ఇబ్బంది లేదు. అలాగా కాయలన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇలా గింజలన్నీ కూడా తీసేసుకోండి. చూసారా, ఇలా గింజలు ఉన్నాయి కదా, ఇలా తీసేసుకొని పాకెట్స్గా చేసి రెడీ పెట్టుకోండి. ఇవన్నీ కూడా నేను తీసి రెడీ పెట్టుకున్నాను. గింజలన్నీ సెపరేట్గా పెట్టుకున్నానండి. ఈ గింజల వల్ల మంచి రుచి వస్తుందండి కూరకి. ఇప్పుడు ఒక 4 ఉల్లిపాయల్ని నేను రెడీ పెట్టుకున్నాను. మిక్సీలోకి ఇవన్నీ కూడా క్యూబ్స్గా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 5 వెల్లుల్లి రేకులు, మీకు నచ్చకపోతే పొట్టు తీసి వేసుకోండి. అలాగే తగినంత ఉప్పు, ఎక్కువ వేసేసుకోవద్దండి, తగినంత మాత్రమే వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు కారం వేసుకోండి. కాస్త స్పైసీగానే ఉంటేనే బాగుంటుంది, లేదంటే కాస్త తగ్గించుకోండి. ఇదంతా కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ గింజలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకోండి. ఇక్కడ ఒక పద్ధతి ఏంటంటే కొద్దిగా తీసి పక్కన పెట్టుకోండి. ఈ పేస్ట్ ఉంది కదా, ఇది కొద్దిగా తీసి పక్కన పెట్టుకోండి. లేదంటారా, ఇందులోనే గింజలు వేసి కలిపేసుకోండి. కొద్దిగా ఎందుకు తీసి పక్కన పెట్టుకోవాలో మీకు చెప్తాను. ఇలా గింజలు కూడా కలిపేసుకున్నాం కదండి. ఇలా గింజలు కలుపుకొని దీంట్లో కూరుకోవడం వల్ల మంచి రుచిగా ఉంటాయన్నమాట. కాకరకాయలు లోపల గింజలతోనే చాలా రుచిగా ఉంటాయండి. ఇది ఎక్కువగా దీంట్లో నింపుకోవద్దు, కొద్దిగానే నింపుకోవాలి. ఎక్కువ నింపుకున్నారనుకోండి, అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా ఎంత మాత్రం కూరుకోవాలో అంత మాత్రమే కూరుకోండి, మరి పై వరకు చేసుకోవద్దు. చూసారా, అలా క్లోజ్ అయిపోవాలన్నమాట. అలాగా అన్నీ కూడా చేసి రెడీ పెట్టుకోండి. ఈ టేస్ట్ అంటే ఉప్పు ఎలా ఉండాలంటే కాస్త కొద్దిగా ఎక్కువైనట్టుంది అనుకోండి, అప్పుడు ఈ కాకరకాయలతో కరెక్ట్గా అది బ్యాలెన్స్ అవుతుంది. లేకపోయినా కాస్త తక్కువైనా ఏం పర్వాలేదు, మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. కాస్త మిగిలింది చూసారా, ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి, మళ్ళీ అవసరం పడుతుంది. ఇప్పుడు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలండి. కాస్త ఆయిల్ పడుతుంది కారానికి. మందంగా ఉన్న ప్యాన్ తీసుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది, చక్కగా అవి కుక్ అవుతాయి అన్నమాట. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇవన్నీ ఇలాగా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోండి. కాకరకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. మధ్యలో మీరు ఇలాగా ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. అలాగా అన్ని వైపుల నుంచి మగ్గించుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకున్నారనుకోండి, చక్కగా నెమ్మదిగా అది ఉడుకుతుంది. ఇంకొకటి ఏంటంటే చక్కగా ఈ ఉల్లిపాయలో ఉన్న తీపి ఉంటుంది కదండి, కాస్త ఘాటు ఉంటుంది, తీపి ఉంటుంది. ఆ వెల్లుల్లి ఫ్లేవరు, ఆ ఉప్పు కారం చక్కగా పడుతుంది అనమాట. అదంతా ఫ్రై చేసుకున్న తర్వాత కూరుకోవడం కంటే ఇలా చేయడం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మామిడికాయ తీసుకున్నా, కాస్త పుల్లగా మామిడికాయ తీసుకోండి. ఈ మామిడికాయ మొత్తం అవసరం లేదు, ఎంత పులుపు కావాలో అంత మేరగా తీసుకోవాలి. ఇందాక మనం గింజలంతా కలుపుకొని మనం పేస్ట్ కూరుకున్న తర్వాత మిగిలింది కదా, దాంట్లో కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకోండి, చిన్న బెల్లం ముక్క కూడా. ఇంకొకటి, నేను గింజలు అన్ని కలిపేసాం కాబట్టి నేను సెపరేట్గా కొద్దిగా పక్కగా తీసుకోమన్నాను అనమాట. గింజలు కలిపేసినా పర్వాలేదండి, మనం మామిడికాయ ముక్కలు ఆ బెల్లం వేసుకొని పేస్ట్ కొట్టేసుకోండి, ఏం పర్వాలేదు. మీకు గింజలు కూడా అలాగ బరకగా గ్రేవీలో తగలాలి అనుకున్నప్పుడు సెపరేట్గా పేస్ట్ తీసుకొని అప్పుడు మీరు మళ్ళీ మామిడికాయ ముక్కలు ఈ బెల్లం మీరు పేస్ట్ కొట్టుకున్నాక మళ్ళీ కొన్ని గింజలు సెపరేట్గా కలుపుకోండి.
లేదనుకుంటే నేను చూపించిన పద్ధతిలో కలిపేసుకోండి. ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మొత్తం అంతా కూడా మీరు కుక్ చేసుకోవాలి. చూసారా, సాఫ్ట్గా అయిపోయింది. కాస్త ఇక్కడ నల్లగా ఉన్నట్టు ఉంటుంది కదా, మధ్య మధ్యలో వచ్చిందనుకోండి, అదంతా కూడా కాస్త తీసేసుకోండి. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేయట్లేదండి. ఉత్తి కాకరకాయలో చేసుకోవాలనుకోండి డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, అలా అవసరం లేదు. ఇప్పుడు మామిడికాయ వేసి మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, అదంతా దీని మీద వేసేసుకోవాలి. మీకు గింజలు తగులుతా ఉండాలి అనుకున్నప్పుడు పేస్ట్ ముందే తీసి పెట్టుకొని ఈ మామిడికాయ బెల్లం కలుపుకున్న తర్వాత గింజలు కలుపుకొని వేసుకోండి. అదో పద్ధతి, మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇలా కలుపుకుంటూ మీరు కుక్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ఘాటు, ఈ బెల్లం తీపి, అలాగే మనం వేసిన కారం ఇదంతా కలిసి ఆ మామిడికాయ పులుపు చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ కాస్త కారం వేసుకోవాలి. మనం ఈ పేస్ట్ వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఇదంతా కూడా ఒక్కసారి కలుపుకోండి, జెంటిల్గా కలుపుకోండి. ఆల్రెడీ కాకరకాయలు చక్కగా అవి కుక్ అయిపోయినాయి, మగ్గిపోయినాయి బాగా. చాలా తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ. కాకపోతే ఏంటంటే ఈ లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మందంగా ఉన్న ప్యాన్లో చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మీరు కలుపుకుంటూ ఉండాలి. కాస్త అడుగంటున్నట్టు ఉంటుంది. ఈ టైంలో మీరు కావాలంటే 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి, లేకపోతే నెయ్యి వేసుకోండి, మీ ఇష్టం. అలా కూడా చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి వేసుకున్నారనుకోండి ఇంకా వేడి చేయడం అలాంటివి ఏమీ ఉండదు. అంటే కొంతమందికి వేడి చేస్తుంది కదా కాకరకాయ తింటే, అలాగా చెప్తున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా ఉండాలి. కలుపుకునేటప్పుడు కాస్త జెంటిల్గా కలుపుకోండి. మనం వేసుకున్న పేస్ట్ అంతా కూడా ఈ కాకరకాయ పైన కోటయి చాలా రుచిగా ఉంటుందండి. ఈ మామిడికాయ పులుపు వల్ల ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఈ ఉల్లిపాయలో ఉన్న తీపి అదంతా. కాస్త రుచి చూసుకొని అవసరం పడితే ఉప్పు వేసుకోండి. నేను మధ్యలో చెప్పాను కదా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకున్నానని, అక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. చూసుకోండి. ఇంకా ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దగ్గరగా మగ్గించుకోవడం వల్ల 2-3 రోజులు ఖచ్చితంగా నిలవ ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి చక్కగా నిలవ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, చాలా తొందరగా అయిపోతుందండి. ఆ కాకరకాయలు 5 నుంచి 10 నిమిషాల్లో చక్కగా మగ్గిపోతాయి. మళ్ళీ ఇది కూడా చాలా తొందరగా అయిపోతుందండి. మొత్తంగా 20-25 నిమిషాల్లో కూర అన్నది రెడీ అయిపోతుంది. చూసారా, ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా మీరు ఆ స్పైసీనెస్, ఆ కారం అన్నది, పులుపు అన్నది మీ రుచికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారా, అసలు కాస్త చల్లబడిన తర్వాత ఇంకెంత బాగుందో. రంగు కానీ రుచి కానీ అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ మామిడికాయలు దొరికే సీజన్లో అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ చిన్న కాకరకాయలు తీసుకొని ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడివేడి అన్నంలో ఇది వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తినండి. కాకరకాయలో నెయ్యి వేసుకొని తింటేనండి కారంలో అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా అది కుక్ అయిందో. ఇంకొకటి లోన అది ఉల్లిపాయలు మనం ఆ పేస్ట్ కూరాం కదా, అదేమవుతుందంటే మరి డీప్ ఫ్రై అవ్వదనమాట. కాస్త తీయగా అది తగులుతూ ఆ ఉల్లిపాయ ఘాటు కూడా తెలుస్తూ చాలా బాగుంటుంది అనమాట. ఆ మామిడికాయ పులుపుతో అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా పప్పు కాంబినేషన్తో కానీ పప్పుచారుతో కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.